జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందని, ప్రస్తుతం ప్రతిరోజు అందించే మెనూ ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యారంగం పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలను విద్యార్థులకు వివరించారు. క్రమశిక్షణతో డిసిప్లిన్ తోటి పిల్లలందరూ కూడా సెల్ఫ్ సర్వీస్ చేసుకుని టేబుల్ చేయడం, టేబుల్స్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కూడా చాలా శుభ్రంగా ఉండడం సంతోషం అనిపించింది. ఈ రకంగా పరిశుభ్రత, అదేవిధంగా పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతున్న టీచర్స్, సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. మైనారిటీ గురుకులాలన్నింటి గతంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎలా ఉన్నాయో అంతకంటే మంచిగా నడపాలని కృత విషయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు అమ్మాయి దగ్గర హాస్పిటల్ ఛార్జెస్ కావచ్చు, పిల్లలకు డైరెక్ట్ ఛార్జెస్ 40% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే పిల్లలందరితో కూడా ప్రతిరోజు ఎక్కిస్తున్నారు. వారానికి 2 రోజులు చికెన్ కానీ మటన్ కానీ ఇస్తుందని చెప్పి మన సంతోషం. పిల్లలు చూస్తే కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. అదేవిధంగా చదువుతో పాటు ముస్లిం పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించే విధంగా నమాజ్ అవన్నీ కూడా పెడుతున్నాయని చెప్పడం. వైద్యాల కటూరు స్కూల్లో 195 విద్యార్థులు ఉంటే ఈరోజు హాజరు 175 ఆల్మోస్ట్ 85% హాజరున్నారు. మరి ఈ హాజరు ఉంటే ఇదే విధంగా ఉండాలి. మైనారిటీ విద్యార్థులే అడ్మిషన్ సరిగ్గా ఎక్కడ మరి దాని విషయంలో కొంచెం లేటుగా వచ్చినా కానీ మీరు హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని అడ్మిషన్ ఇవ్వాలి. మనకి శాంక్షన్ 360 మనకు 295 తప్పకుండా శాంక్షన్స్ సరిపోయే విధంగా అడ్మిషన్ సరిపోయే